వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు నమోదు చేసుకోవడానికి మాత్రమే వస్తారు. మరికొందరు ప్రసంగాలు చేయడానికి వస్తారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు అది సాధారణ హాజరులా కాదు, అది ఒక హెచ్చరికలా మారుతోంది. చాలా రోజుల తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరిగింది. గేట్లు తెరుచుకున్నాయి. సభ్యులు లోపలికి వెళ్లారు. కానీ అసలు సభలో వాతావరణం మారింది కేసీఆర్ అడుగుపెట్టిన క్షణమే. ఆయన ఒక్క ఎంట్రీతోనే సభ మొత్తం దృష్టి ఒక్కసారిగా ఆయనపై కేంద్రీకృతమైంది. ఇది సాధారణ అసెంబ్లీ సెషన్ కాదు, ఇది ఒక రాజకీయ శక్తి ప్రదర్శన. సాధారణంగా సైలెంట్ గా ఉండే కేసీఆర్ ఈసారి పూర్తిగా దాడి చేసే మూడ్లో కనిపించారు. మైక్ పట్టుకున్న వెంటనే ఆయన ఉద్దేశం స్పష్టంగా అర్థమైంది. నేను ఇక్కడ చూడడానికి రాలేదు, ప్రశ్నించడానికి వచ్చాను అనే మాటలతో సభలో ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఆ ప్రశ్నల లక్ష్యం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వమే. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగాలు సాధారణ ప్రసంగాలు కాదు. అవి వరుసగా వచ్చిన పంచ్ డైలాగులు. పాలన అంటే నినాదాలు కాదు, నిర్ణయాలు అని. అధికారంలోకి వచ్చాక ఫ్లెక్సీలు కాదు, ఫలితాలు చూపించాలని చెప్పిన మాటలు సభలో నిశ్శబ్దాన్ని తెచ్చాయి. కేసీఆర్ ప్రత్యేకత ఇదే. ఆయన పెద్దగా అరవరు, కానీ ఒక్క వాక్యంతోనే ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతారు. రేవంత్ రెడ్డి వైపు చూస్తూ మీరు ఎందుకు అధికారంలోకి వచ్చారో తెలుసుకుంటే ప్రజలకు ఎప్పుడు సమాధానం చెప్పాలో అర్థమయ్యేదని అన్నారు. ఇది వ్యక్తిగత విమర్శ కాదు, పాలనపై చేసిన ఒక గట్టి ఛాలెంజ్ లా కనిపిస్తుంది. కేసీఆర్ సభలో నిలబడి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ బెంచ్లలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. ఇది అధికారంలో ఉన్న కేసీఆర్ కాదు, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎంత షార్ప్ గా ఉంటారో ఈ సభ మరోసారి నిరూపించింది. ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన సభలో వరుసగా ప్రశ్నలు వేశారు. అమలు ఎక్కడ, డేటా ఎక్కడ, ఫలితాలు ఎక్కడ? ప్రతి ప్రశ్న ఒక బుల్లెట్లా, ప్రతి మాట ఒక హెచ్చరికలా మారింది. ఇక్కడితో అసెంబ్లీ రాజకీయాల దిశ మారినట్టే అనిపించింది. ఇది సాధారణ డిబేట్ కాదు. నువ్వు సీఎం కావచ్చు, కానీ నేను రాజకీయంగా ఇంకా బతికే ఉన్నాను అనే స్పష్టమైన ప్రకటన ఈ సభ ద్వారా కేసీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ శ్రేణులకు ఇది ఒక పెద్ద ఎనర్జీ డోస్. కేసీఆర్ సైలెంట్ అయిపోయాడేమో అని అనుకున్న వారికి ఈ అసెంబ్లీ స్పీచ్ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. పులి మౌనంగా ఉన్నా వేటకు వచ్చినప్పుడు గర్జిస్తుందన్నట్లుగా కేసీఆర్ తన రాజకీయ ఉనికిని మరోసారి చాటుకున్నారు. ఫిబ్రవరి 2025లో జరిగిన ఈ అసెంబ్లీ రోజు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పింది. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీలో అడుగుపెట్టగానే ఆయనే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది ప్రభుత్వానికి ఒక పరీక్ష, ప్రతిపక్షానికి ఒక బూస్ట్, సీఎం రేవంత్ రెడ్డికి ఒక రిమైండర్. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ పేరు ఇంకా ముగిసిపోలేదని ఇప్పుడు మరోసారి రుజువైంది. అసెంబ్లీలో ఆ రోజు ఒకే ఒక్క విషయం స్పష్టంగా కనిపించింది. పులి మళ్లీ అడుగుపెట్టిందనే మాట అందరిలో వినిపించింది.